దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలు 2024 సంవత్సరం ఆగస్టు నెల 29 సాయంత్రం నుంచి భయంకర వర్షాలతో విజయవాడ కానీ ఆయా రాష్ట్రాల్లో తుఫానుల ద్వారా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా మనవంతుగా మనం వారి కొరకు ప్రార్థన చేయటం, ప్రభు సహాయాన్ని కోరుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి ఈ ప్రత్యేకమైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులుగా ఆహారం అందక అలమటిస్తూ పెద్దలు చిన్నలు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉండగా మరి లైఫ్ ట్రస్ట్ ద్వారా దైవజనులు సజీవనాథ్ గారు అలాగే ప్రసంగి గారు యవనస్తులతో మేమందరం కలిసి ఈ రీతిగా సాయంకాల సమయంలో విజయవాడ సింగినగర్, పాయికాపురం ఆ ప్రాంతాల్లో మా వంతుగా దేవుని ప్రేమను బట్టి ఆహార పదార్థాల పంపిణీ చేయడానికి ప్రభు కృప చూపినందుకు ప్రభును స్తుతిస్తూ, ప్రత్యేకంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు మీరు సహకరించుకోమని సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుని పిల్లలకు మన బాధ్యత, మనం ప్రార్థన చేయాలి. రెండోది మన వంతుగా మనం సహకరించాలి. యేసు ప్రభు వారు సువార్తలో చెప్పారు, మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టరు. ఆ గిన్నెడు చన్నీళ్ళకి మనం ఎవరికి ఇచ్చామో ఏది అనుకుంటాం, కానీ మత్తయి సువార్త 25 అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఇలాంటి ప్రజలకు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టేని దేవుడే ముందుగానే సెలవిచ్చాడు. కాబట్టి ఈ సహాయం మనం దేవుని పిల్లలుగా ప్రజలు చేస్తున్నాం, కానీ దైవ లేఖనాల ప్రకారం దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం నాకు చేసినట్టు అన్నారు. అందుకనే కుడి చేతి వైపు ఉన్న వారులారా, నా తండ్రి లోకం పుట్టినది మొదలుకొని రాజ్యంలోనికి మీరు ప్రవేశించమని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి పరలోకం చేరాలంటే ప్రార్థన చేయటమే కాదు, పరిచర్య చేయటమే కాదు, మన సంఘాలు కట్టుకోవటమే కాదు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న వరద బాధితుల సమయంలో కూడా మన వంతుగా మనం సేవతో పాటు ఈ రీతిగా మనం ఆహారం అందించడం, ఆర్థికంగా సహకరిస్తాం, అనేక మందికి ప్రోత్సాహకరంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని సేవకుడిగా, ప్రత్యేకంగా మరి దైవజనులుగా మా వంతుగా మేము ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల ద్వారా, అలాగే దైవజనులు ట్రస్ట్ ద్వారా సజీవనాథ్ గారు, ప్రసంగ్ కుమారు, అలాగే మేము కూడా ఎప్పుడు గన్నవరం నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ సహవాస సేవకులందరూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రార్థనలో భాగంగా ఒకటి మన వంతుగా మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా సేవకులుగా మీకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మీ సంఘాలను ప్రోత్సహించండి, యవనస్తులను ప్రోత్సహించండి. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని పురికొల్పుదాం. సంఘం ద్వారా మన వంతుగా మనం ఆహార పదార్థాలు తయారు చేసి కొన్ని ప్రాంతాల్లో పంచిపెట్టినప్పుడు దేవుడు మన పరిచయలు దీవిస్తాడు. మనం సేవతో పాటు ఇలాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రభు పరిచయలో ముందుకు సాగుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. సమస్త స్తుతులకు సకల ఆశీర్వాదాల కారణభూతుడా ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు. 2024 అయా సెప్టెంబర్ నెల 3వ తేదీ ప్రత్యేకంగా నీ నామంలో మా రక్షకుడు, మీ ప్రియకుడు యేసును ప్రార్థిస్తూ, వరద బాధితులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో లైఫ్ ట్రస్ట్ ద్వారా అయా దైవజనులు ప్రసంగ్ కుమార్ గారు, అలాగే సజీవనాథ్ గారు, యవనస్తులు మేమందరం కలిసిన ఆయన గన్నవరం పాస్టర్ ఫెలోషిప్ సహవాస సేవకులుగా ప్రార్థన చేస్తూ ఈ రీతిగా పరిచయలో కొనసాగుతూ అయా మరి భోజన పదార్థాలు ఈరోజు పంపిణీ చేస్తుండగా మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత స్థుతులు. ఇలాంటి కార్యక్రమాలు, సంఘాలు, సేవకులు, అనేక మంది ఆత్మీయ విశ్వాసులు అనేక మందికి సహకరిస్తూ నీ రాకడకు నాయన మేము సిద్ధపరుస్తూ నీ సేవలు ముందుకెళ్ళే వరకు నీ కాపుదల దయచేయమని, ఈ తుఫాను మీరు స్వాధీనపరుచుకొని ప్రజలకి మేలులతో నింపి సురక్షితంగా, క్షేమంగా మరి వారందరూ సజీవులుగా నిన్ను స్తుతిస్తూ వారి వారి గృహాల్లో క్షేమంగా ఉండే వరకు నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.